మిగిలిన అన్నంలో ఇలా రవ్వ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. మరి మిగిలిన అన్నంలో రవ్వతో రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి 2 కప్పుల అన్నాన్ని అయితే వేసుకోవాలి. ఇలా 2 కప్పుల అన్నాన్ని వేసేసుకొని ఇక్కడ వచ్చేసి రవ్వనైతే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వనైతే అన్నం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రవ్వని 1 కప్పు అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా రవ్వని వేసేసుకొని ఇలా 1 కప్పు రవ్వను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాము. మీరు ఒకేసారి మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత సేమ్ మనం రవ్వని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. పొడి బియ్యం పిండి ఒక 1/2 కప్పు పెరుగునైతే వేసుకోవాలి, లేదా 1 కప్పు అయినా తీసుకోవచ్చు మీరు కావాలి అంటే. ఇందులోకి 1 కప్పు నీళ్ళైతే వేసుకుందాం ముందుగా. ఇలా మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము, ఇదంతా కలిసేలాగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఇది అన్నము రవ్వ అంతా కూడాను వేసేసుకోవాలి. ఇదంతా కూడాను ఇంకా ఎంతైతే పడుతుందో అంతా వేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం నీళ్ళైతే వేసుకొని కొద్దిగా చక్కెర అయితే వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల రెడ్గా వస్తాయి. ఇలా మూత అయితే పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకొని పట్టేసుకున్నది ఇందులోకి అయితే వేసేసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకా కొంచెం అయితే ఉంది కదా, ఇంకా అది కూడా సేమ్ మిక్సీలోకి వేసేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా మిగతాది కూడా పట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. మనం రవ్వ వేసుకున్నాం కదా, రవ్వ బాగా నానిపోతుంది. ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి. ఇంకా ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ముందుగా పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం వేడెక్కిన తర్వాత పల్లీలు అయితే వేసుకుందాము. ఈ పల్లీలని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా కొద్దిగా నూనె వేసేసుకొని అందులోకి ఒక చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ని వేసేసుకుందాము. ఈ ఆనియన్ని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. ఈ ఆనియన్ని ఇంకా మగ్గించేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు, అలాగే ఆనియన్, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే స్పైసీని బట్టి కారము, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చింతపండు నీళ్ళు వేసేసుకొని సరిపడినన్ని వాటర్ అయితే వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా మిక్సీ పట్టేసుకొని ఇంకా మనకి సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని ఇంకా ఇలా పోపు కూడా పెట్టేసుకోవడమే. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకొని చట్నీ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. చేసి ఇంకా పిండి కూడా మనకు నానిపోయింది. 10 నిమిషాల తర్వాత చూడండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇందాకైతే మనం ఉప్పు అయితే వేసుకోలేదు కదా, ఉప్పు, వంట సోడా కొంచెం ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇన్స్టెంట్గా చేసినాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా వెంటనే మనం దోశ అయితే వేసేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి బ్యాటర్ వచ్చేసి. ఇలా ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాము. ఇలా పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక గరిటె పిండిని అయితే వేసుకొని ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడ సెట్ దోశ వేస్తున్నాను. చూసారు కదా, హోల్స్ అనేవి ఏ విధంగా పడుతున్నాయో. చాలా అంటే చాలా బాగుంటుంది దోశ వచ్చేసి. ఇప్పుడు పైన కొంచెం పిండి అంతా పోయిన తర్వాత పైన కొద్దిగా నూనె అయితే వేసేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవడమే. ఇప్పుడు పైన కొద్దిగా ఈ విధంగా నూనె అయితే వేసుకోవాలి. ఇలా ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. చూసారు కదా, ఎంత రెడ్గా నార్మల్ దోశల కంటే టేస్టీగా ఉంటాయి. ఇలా ఇంకా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇప్పుడు పెద్దగా వేసి చూపిస్తాను. మీకు ఎలా కావాలి అంటే అలా వేసేసుకోవచ్చు. ఈ దోశలు వచ్చేసి ఇలా మామూలు నార్మల్ దోశలాగా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇది కూడా కొంచెం పిండి పోయిన తర్వాత పైన కొద్దిగా నూనె వేసేసుకుందాం. ఇప్పుడు
ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారా, మనకి నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము. చక్కెర వేసుకోవడం వల్ల ఇలా రెడ్గా వస్తాయి చూడండి. ఇలా చక్కెర వేసుకుంటే ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా మీకు నచ్చిన విధంగా ఈ దోశలు అయితే వేసేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా. ఇంక ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాం ఇప్పుడు. అన్నం మిగులుతో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది క్రిస్పీగా వచ్చిందనమాట. ఇలా క్రిస్పీగా అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా సాఫ్ట్గా అయినా చేసేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఈ దోశ వచ్చేసి, అంత టేస్టీగా ఉంటాయి. అన్నం మిగిలితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన ఒక లైక్ అయితే చేయండి. మిగిలిన అన్నంతో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.